చీఫ్ రిపోర్టర్ రాకేష్ దగ్గరికి వెళ్దాం. రాకేష్, సో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు భూతద్దంలో అసలు ఇట్లాంటి వ్యాఖ్యలు చూడకూడదు, సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అని ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ చెప్తూ ఉన్నట్టు బీఆర్ఎస్ మాత్రం చాలా ఆగ్రహంగా కనిపిస్తోంది. సో ఒకవేళ తేజస్వి క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది బీఆర్ఎస్ తరఫున? ఉదయం నుంచి బీఆర్ఎస్తో పాటు అన్ని రాజకీయ పార్టీలు, అందరు రాజకీయ నేతలు కూడా మహిళా బిల్లు, దాని పరిణామాలు, ఆ తర్వాత డీలిమిటేషన్ సంబంధించిన పరిణామాలను చూస్తూ వస్తున్నారు. ఎప్పుడైతే తేజస్వి తెలంగాణ పైన మాట్లాడారో తెలంగాణ అంతా కూడా ఒక హీట్ వాతావరణం కనిపిస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ టచ్ చేశారని చెప్పొచ్చు. కేవలం బీఆర్ఎస్ కాదు, రాజకీయ నేతలు, ఉద్యమకారులు, సాధారణ ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సోషల్ మీడియాలో వాటిని చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా దీన్ని క్షమించాలి, క్షమాపణ చెప్పాలి, లేకపోతే బీఆర్ఎస్ మీద అటాక్ చేస్తామన్నారు. తేజస్వి రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కాదు కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు తేజస్వి పార్లమెంట్ హౌస్లో చేస్తున్నటువంటి ఆ కామెంట్స్ నేపథ్యంలో అక్కడే ఉన్నారు. అక్కడే ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకు దీన్ని వ్యతిరేకించలేదు, ఎందుకు క్షమాపణ చెప్పాలి, వ్యాఖ్యలను రికార్డులోంచి తొలగించాలని డిమాండ్ చేయలేదు. దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. దశాబ్దాల తెలంగాణ పోరాటం, ఎన్నో ప్రాణాలు అర్పించి తీసుకొచ్చినటువంటి తెలంగాణ, దీన్ని అవహేళనగా ఒక పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చడం అనేది అస్సలు సహించడానికి దీన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. దీన్ని వెనకేసుకొస్తూ దీన్ని కోతి కొబ్బరి చిట్ల చెప్ప దొరికినట్టు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి బీజేపీ తీరును కూడా ఖండిస్తున్నాం. నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తాం, బీజేపీ ఎంపీలను అడ్డుకుంటాం, రకరకాలుగా దీనిపైన నిరసన వ్యక్తం చేస్తామంటూ బీఆర్ఎస్ చెప్తుంది. రేపటి నుంచి కొంత యాక్టివిటీ ఉండొచ్చు. బీజేపీ ఎంపీలను నిరసన సెగ తగినటువంటి అవకాశం రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ రాకేష్.